హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్య. అయితే ఈరోజు మా హస్బెండ్ బర్త్డే అనమాట. దానికోసం నేను చిన్న సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేసేసుకుంటున్నా. దీనికి కావాల్సిన ఐటమ్స్ డీటెయిల్గా డిస్క్రిప్షన్లో రాస్తాను. కేక్ ప్రిపరేషన్ కోసం నేను ఒక కప్పుని మెజర్ చేసి పెట్టుకున్నాను అనమాట. అదే కప్పుతో ఒక కప్పు రాగి పిండి, హాఫ్ కప్పు గోధుమ పిండి, ఒక స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూను బేకింగ్ సోడా, కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసి మంచిగా జల్లించుకుంటున్నాను అనమాట. ఈ జల్లించిన పిండిని మంచిగా కలిపేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో రాగి పిండి మెజర్ చేసుకున్న బౌల్తోనే ఒక కప్పు బెల్లము, హాఫ్ కప్పు మెల్ట్ చేసిన నెయ్యి కూడా యాడ్ చేసేసుకొని ఒక కప్పు పెరుగు యాడ్ చేసేసుకుంటున్నా. పెరుగు మజ్జిగలా కాకుండా ఇలా గడ్డల్లాగా ఉంటే చాలా స్పాంజీగా వస్తుంది అన్నమాట కేకు. దీన్ని బెల్లం మెల్ట్ అయ్యే వరకు ఇలా విస్కర్తో నీట్గా కలిపేసుకోవాలి. నాకు 10 మినిట్స్ పట్టిందనమాట బెల్లం మెల్ట్ అయ్యేసరికి. మీ దగ్గర బెల్లం పౌడర్ ఉంటే కూడా అది కూడా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం లేదు అనుకుంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ అంత హెల్దీ కాదు కాబట్టి నేను ఇక్కడ బెల్లంని యూజ్ చేసేస్తున్నా. విస్కర్తో కలిపేటప్పుడు కొంచెం స్పీడ్గా కలుపుకుంటే ఏంటంటే కేక్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది అనమాట. దీంట్లోనే మనం జల్లించి పెట్టుకున్న రాగి పిండిని వేసేసుకొని గుప్పెడు ఖర్జూరం కూడా వేసేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. రాగి పిండి తీసుకుంటున్నాం కాబట్టి ఇందులోనే ఒక స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసేసి ఒక్కసారి కలుపుకొని దీంట్లోనే కాచి చల్లార్చిన పాలను కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకొని థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుతూ ఉండాలన్నమాట. నా దగ్గర హ్యాండ్ బ్లెండర్ లేదు కాబట్టి నేను విస్కర్తోనే కలిపేసుకుంటున్నా. మీ దగ్గర బ్లెండర్ ఉంటే కనుక ఈజీగా అయిపోతుంది. ఈ పిండినంతా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోద్ది అనమాట. ఎక్కువ లూజ్ ఉంటే బేకింగ్కి చాలా టైం పడుతుంది. మనము పాలు పోసుకొని కలిపేటప్పుడు కొంచెం కొంచెం పాలు పోసుకొని కలుపుతుంటే మంచి కన్సిస్టెన్సీలో పిండిని మెయింటైన్ చేయొచ్చు అనమాట. తర్వాత ఒక బౌల్ తీసేసుకొని నెయ్యి అప్లై చేసేసి గోధుమ పిండితో కానీ రాగి పిండితో ఇలా డస్టింగ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం కేక్ దేంట్లో అయితే బేక్ చేసుకుంటున్నామో ఆ గిన్నెని 10 మినిట్స్ ముందే ప్రీ హీట్ చేసేసుకోవాలన్నమాట. అందులో స్టాండ్ పెట్టి ప్రీ హీట్ చేసేసుకోవాలి. గిన్నె ప్రీ హీట్ అయిపోయి 10 మినిట్స్ అయిపోయింది కదా. సో నేను ఇక్కడ డస్టింగ్ చేసుకున్న గిన్నెలోనే ఈ కలిపెట్టుకున్న రాగి పిండిని ఇందులో వేసేసుకొని మంచిగా డ్యాబ్ చేసేసుకుంటున్నాను అనమాట. డ్యాబ్ చేసుకోవడం వల్ల ఏమన్నా బబుల్స్ ఉంటే అవి మంచిగా క్లియర్ అయిపోతాయి. ఈ స్టీల్ బౌల్ని మనం ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 50 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. నార్మల్గా అయితే 40-45 మినిట్స్ పడుతుంది. కాకపోతే నేను ఇంకొంచెం పర్ఫెక్ట్గా బేక్ చేయాలనుకున్నా కాబట్టి నాకు 50 మినిట్స్ పట్టిందనమాట టైము. 50 మినిట్స్ తర్వాత ఇలా నైఫ్ కుచ్చి చూస్తే పిండి అంటుకోకుండా రావాలన్నమాట. అలా వస్తేనే కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు. నేను హార్ట్ షేప్లో టాపింగ్కి డ్రై ఫ్రూట్స్ అయితే వేశాను. ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయిందనమాట. యాక్చువల్గా ఇలాగే కేక్ కట్ చేపిద్దామని అనుకున్నా. కాకపోతే ఇంకా ఐసింగ్ చేసేసి డెకరేట్ చేద్దామని అనిపించింది. కొంచెం రిస్క్ చేయాలి అని అనిపించింది. సో నేను జెప్టోలో కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నా. విప్పింగ్ క్రీమ్ పౌడర్, ఇంకా కేక్ పైన టాప్ డెకరేషన్ కోసము స్ప్రింకిల్ బాల్స్ అయితే దొరికాయి నాకు. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నా అనమాట. ఫైనల్గా కేక్ అయితే బేక్ అయిపోయింది. దీన్ని నేను హాఫ్కి కట్ చేసేసుకుంటున్నా. డెకరేషన్ చేద్దామని చెప్పేసి కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నా. కేక్ పైన విప్పింగ్ క్రీమ్ కొంచెం స్టిక్కీగా ఉండాలంటే షుగర్ వాటర్ కావాలి కాబట్టి నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్కి హాఫ్ గ్లాస్ షుగర్ వేసేసుకొని మెల్ట్ చేసేసుకుంటున్నా. నార్మల్గా ఇది మెల్ట్ అయ్యాక గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే రూమ్ టెంపరేచర్కి అది కూల్ అయిపోతుంది అనమాట. షుగర్ వాటర్ కూల్ అయ్యే వరకు నేను ఇక్కడ విప్పింగ్ క్రీమ్ ఆర్డర్ పెట్టుకున్నా కదా, అవి కూడా వచ్చేసాయి అన్నమాట. విప్పింగ్ క్రీమ్ ప్రిపరేషన్ కోసం నేను ఇక్కడ టీ గ్లాస్ని ఫస్ట్ వాటర్ నింపేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా 10 మినిట్స్ ముందు. తర్వాత నేను ఇక్కడ విప్పింగ్ క్రీమ్ పౌడర్ తీసేసుకుంటున్నా అదే గ్లాస్తో. పౌడర్ని ఒక బౌల్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కూల్ వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఒకేసారి కలుపుకోవాలి. వాటర్ అనేది ఒకేసారి యాడ్ చేస్తే ఏంటంటే క్రీమ్ అనేది కరెక్ట్ టెక్స్చర్లో రాదనమాట.
విస్కర్తో మంచిగా విస్క్ చేసుకొని 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. అందువల్ల ఈ పౌడర్ అనేది ఆ వాటర్ని మంచిగా లాగేసుకుంటుంది. తర్వాత ఒక 5 మినిట్స్ బాగా స్పీడ్గా విస్క్ చేసుకోవాలి. తర్వాత వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసేసుకుంటూ కొంచెం గ్యాప్ ఇస్తూ ఇలా విస్క్ చేసుకుంటే మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఆ విప్పింగ్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుందన్నమాట. నేను విప్పింగ్ క్రీమ్ చేసుకోవడానికి 20 మినిట్స్ టైం తీసుకున్నాను. నా దగ్గర బ్లెండర్ లేదు కాబట్టి నేను విస్కర్తోనే విస్క్ చేసేసుకుంటున్నా. మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంటే కనుక ఈజీగా అయిపోతుంది. 20 మినిట్స్ ఇలా విస్క్ చేసుకున్నాక కన్సిస్టెన్సీ చాలా థిక్గా అయిపోతుంది అనమాట. మనం విప్పింగ్ క్రీమ్ పౌడర్ కలుపుకున్న దానికి ఇది 3 టైమ్స్ వచ్చేస్తుంది అనమాట. మంచిగా విస్క్ చేస్తే ఐసింగ్ చేయగా మిగిలిన విప్పింగ్ క్రీమ్ని మనము 1 మంత్ వరకు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా నేను ప్రిపేర్ చేసిన విప్పింగ్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని నేను 15 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ చేసేసుకుంటున్నా. తర్వాత నా దగ్గర ఒక కేక్ బోర్డ్ ఉందన్నమాట. దానికి కొంచెం విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసేసి మనం హాఫ్కి కట్ చేసుకున్న అంటే లేయర్స్ లాగా కట్ చేసుకున్న కేక్ని దీనిపైన వేసేసుకొని దానిపైన కొంచెం షుగర్ వాటర్ యాడ్ చేసేసి నేనైతే ఈ విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసేస్తున్నా. నా దగ్గర స్పాచులాస్ కూడా లేవన్నమాట. ఇది రైస్ కుక్కర్కి వచ్చిన స్పూన్ అనమాట. దీంతోనే నేను క్రీమ్ అనేది కేక్కి అప్లై చేసేసుకుంటున్నా. ఫస్ట్ లేయర్కి కంప్లీట్ అయిపోయింది. సెకండ్ లేయర్ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. షుగర్ వాటర్ అప్లై చేసేసుకొని మన దగ్గర ఉన్న విప్పింగ్ క్రీమ్ నీట్గా అప్లై చేసేసుకోవడమే. అయితే నా దగ్గర ఈ స్టాండ్ కూడా లేకుండే అనమాట. నా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఎలా ప్రిపేర్ చేసుకుంటాను ఈజీగా అని చెప్పేసి ఈ వీడియో అనమాట. కేక్ ఐసింగ్ అయితే అయిపోయింది. టాప్ డెకరేషన్ కోసం ఆన్లైన్లో స్ప్రింకిల్ బాల్స్ దొరికినాయి అనమాట. ఇవి చాలా కలర్ఫుల్ ఉన్నాయి. హార్ట్ డ్రా చేసేసి అందులో ఈ బాల్స్ ఫిల్ చేద్దామని చెప్పేసి అనుకున్నా. పెద్ద ప్రిపరేషన్ ఏం లేదనమాట. జస్ట్ మా సాటిస్ఫాక్షన్ కోసము ఈ కేక్ ప్రిపరేషను బయట కూడా కొనుక్కొని తీసుకురావచ్చు. కాకపోతే మాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి, తనకు చిన్న సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పేసి అంత ఆరాటపడుతున్నా అనమాట. కాకపోతే ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది. మేము అనుకున్నట్టే మా హస్బెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. తన ఎక్స్ప్రెషన్ కూడా నేను క్యాప్చర్ చేశాను. కాకపోతే అది చిన్న క్లిప్ ఎక్కడ మిస్ అయిపోయిందనమాట పిల్లల హడావిడికి. ఏ మాటకు ఆ మాట కానీ ఫైనల్గా అయితే బాగుంది అని చెప్పారనమాట. తను హ్యాపీగా బాగుంది అని చెప్పేసరికి నేను డేలో పడ్డ కష్టం అంతా ఎక్కడో ఎగిరిపోయిందనమాట. నేను అంతా హ్యాపీగా ఫీల్ అయిపోయా. అంటే నా సర్ప్రైజ్ నచ్చింది అని చెప్పేసి నాకు నేను ఫీల్ అయిపోయా అనమాట. మీరు కూడా మీ హస్బెండ్ బర్త్డేస్కి లేకపోతే మీ లవ్డ్ వన్స్ బర్త్డేస్కి మీ యానివర్సరీస్కి ఇలా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ప్రిపేర్ చేసేయండి. డెఫినెట్గా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. మీరు కూడా ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేసి చూడండి, చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఇలా చిన్న చిన్న హ్యాపీనెస్లతో కొన్ని ఇయర్స్ గడిపేయచ్చు అనమాట. అంత సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. చిన్న చిన్న వాటి వల్లనే కేరింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి నేను నమ్ముతాను. ఇలాంటివి చిన్న చిన్న సర్ప్రైజ్ల వల్ల కూడా మనం మెమరీస్ క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాము. ఈ వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ వాళ్ళకి షేర్ చేయండి. కేక్ ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో నాకు చెప్పండి. అలానే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.